వానమామలై పెరుమాళ్ ఆలయము లేక శ్రీ తోటాద్రినాథర్ వానమామలై పెరుమాళ్ ఆలయము లేక ఆరుల్మిగు తోటాద్రినాథర్ పెరుమాళ్ ఆలయము తోటాద్రి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయము దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని నంగునేరి పట్టణంలో తామ్రపర్ణి నది ఒడ్డున ఉంది. నంగునేరి అంటే నంగు అంటే నాలుగు, నేరి అంటే సరస్సు అని తమిళంలో అర్థం. ఈ ప్రదేశం పూర్వం 4 నీటి సరస్సులతో చుట్టుముట్టబడి ఉందని, కాలక్రమేణా అవన్నీ పోయి ఒక సరస్సు మాత్రమే మిగిలిందని, అందువల్లనే ఈ పట్టణానికి నంగునేరి అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఇక్కడ విష్ణుమూర్తి స్వయంవక్త 8 క్షేత్రాలలో ఒకటి ఈ తోటాద్రి క్షేత్రం. అలాగే 108 దివ్యదేశాలలో కూడా ఒకటి ఈ ఆలయము. ఈ ఆలయంలో శిల్పాలు, స్తంభాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. 2 వరుసల ప్రాకారాలతో చాలా అద్భుతంగా ఉంటాయి. బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, నరసింహ పురాణం వంటి పవిత్ర గ్రంథాలు కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావిస్తాయి. ఆదిశేషుడు విష్ణుమూర్తి అనుగ్రహం కోరుతూ ఇక్కడ తీవ్రమైన తపస్సు చేశారని, తద్వారా విష్ణుమూర్తి అతనిపై శయనించి అనుగ్రహించారని ఒక కథనం. అలాగే గరుత్మంతుల వారు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందారని ఒక కథనం. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అది ఏమిటి అంటే, ఇక్కడ స్వామివారికి నిత్యం నేతితో అభిషేకం చేస్తారు. అలాగే తైలంతో కూడా అభిషేకం చేస్తారు. ప్రధాన దేవతకు జీలకర్ర, నూనె మరియు గంధపు నూనెతో పవిత్ర స్నాన చేయిస్తారు. తర్వాత ఆలయం లోపల ఉన్న ఒక పెద్ద బావిలో పోసి అక్కడ నిల్వ చేస్తారు. ఈ నూనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని మరియు అనేక వ్యాధులను నయం చేస్తారని నమ్ముతారు. ముఖ్యంగా చర్మ వ్యాధులతో బాధపడేవారు ఈ నూనెను శరీరంలోని భాగాలలో పూయటం వల్ల కొన్ని చుక్కలు తీసుకోవడం ద్వారా నివారణ పొందుతారు. ఈ నూనె బావి కూడా అద్భుతంగా ఉంటుంది. సుమారు 1500 సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయము. అత్యద్భుతం ఈ ఆలయం.